హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై ఏంజల్స్ డే టు డే స్టఫ్. సో ఇవాళటి నా వీడియో వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ, పచ్చి చింతకాయలతో పచ్చి పులుసు చేయడం. సో ఇది తెలంగాణ స్పెషల్ రెసిపీ. సో దీంట్లో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి చింతకాయలు. సో ఈ వింటర్ సీజన్లో మనకి ఇలా పచ్చి చింతకాయలు చాలా ఎక్కువగా మార్కెట్లో అమ్ముతుంటారు. సో ఇప్పుడే సీజన్ కదా, చాలా ఎక్కువగా దొరుకుతూనే ఉంటాయి ఇవి మార్కెట్లో. సో ఇలా నేను మార్కెట్లో పచ్చి చింతకాయ తెచ్చేసుకున్నాను. సో ఈ చింతకాయని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నె తీసుకొని ఇందులో ఈ చింతకాయను వేసుకొని ఆ చింతకాయ మునిగేంతగా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. సో ఈ చింతకాయని మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని 5 to 10 మినిట్స్లో ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. సో చింతకాయ మనకి చాలా తొందరగానే ఉడికిపోతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, చింతకాయలు చాలా బాగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనం ఒక గరిటెతో ఈ చింతకాయలని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ అందులో ఉన్న గుజ్జు బయటకు వచ్చేలాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొన్ని చల్లటి వాటర్ని యాడ్ చేస్తూ మన చేత్తో ఇలా పిసుకుతూ కూడా మనం జ్యూస్ బయటకు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న తామరన్ జ్యూస్ని అంతా కూడా ఒకసారి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే అందులో ఉన్న పొట్టు గింజలు అదంతా కూడా క్లీన్ అయిపోతాయి. సో ఇప్పుడు మన పచ్చి పులుసుకి కావాల్సిన చింతకాయల రసం రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఇనుప పెనం పెట్టుకొని దానిపైన రుచికి సరిపడా పచ్చిమిర్చీలని ఇలా కాల్చుకోవాలి. సో నేను ఇక్కడ 5 పచ్చిమిర్చీలను తీసుకున్నాను. సో ఇక్కడ మన పచ్చిమిర్చీలు రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈ పచ్చిమిర్చీలను ఒక గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా అందులో వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి చింతకాయల రసంలోకి యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా చక్కగా గట్టితో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఒకసారి అంతా చక్కగా కలుపుకొని రుచి చూసుకొని ఏమైనా పులుపుగా అనిపిస్తే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా చక్కగా వేగిపోయాక ఇందులో ఇప్పుడు మనం 2 స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి. సో అది కాస్త వేగాక ఇందులో కొంచెం పసుపు అండ్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకొని ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చి చింతకాయల రసంని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవాలి. ఇంకా అంతే, పచ్చి చింతకాయల పచ్చి పులుసు రెడీ. సో ఇది తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ. సో దీన్ని మనం చింతకాయల చారు, పచ్చి చింతకాయల చారు అని చెప్పేసి పిలుచుకుంటాము. సో ఇందులో ఉండే పోషకాలు
సో మనకి చింతకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంకా బూస్టప్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పాండమిక్లో. సో చింతపండు కన్నా కూడా చింతకాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.